నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. క్రాంతినగర్ అపర షిరిడి క్షేత్రం భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి షిరిడి అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. కానీ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే షిరిడిని తలపించేలా సాక్షాత్తు ఆ సాయినాథుడి కొలువు తీరిన అద్భుత క్షేత్రం ఒకటి ఉందని మీకు తెలుసా? అదే క్రాంతినగర్ సాయిబాబా ఆలయం. అవును, మీరు చూస్తున్న ఈ విగ్రహం సామాన్యమైంది కాదు. షిరిడీలో సాయిబాబా విగ్రహం ఏ రూపంలో ఏ తేజస్సుతో ఉంటుందో సరిగ్గా ఇక్కడ కూడా బాబా అలాగే వెలిశారు. విగ్రహాన్ని చూస్తుంటే బాబా మనతో మాట్లాడుతున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏ దేవాలయాలకైనా భక్తి ఎంత ముఖ్యమో అక్కడ సేవలు అందించే తపస్వి కూడా అంతే ముఖ్యం. ఇక్కడ గత 50 సంవత్సరాలుగా బాబా నిరంతరం సాయి సేవలో తరిస్తున్నారు. బాబా ఆజ్ఞ మేరకు తన జీవితాన్ని ఈ క్షేత్రానికి అంకితం చేసిన నందు బాబా ఇక్కడికి వచ్చే భక్తులకు కష్టాలను వింటూ వారికి బాబా మార్గాన్ని సూచిస్తున్నారు. నందు బాబా మాటల్లో చెప్పాలంటే, నేను కేవలం నిమిత్త మాత్రుడిని, చేసేదంతా ఆ సాయినాథుడే. ఆయన ఇచ్చే ఆశీస్సులు, చెప్పే మాటలు నిజమవుతాయని ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ నందు బాబా గారు ముందు గౌరశంకర ముని పని చేస్తుంటే కొన్ని 50 సంవత్సరాల క్రితం చేసిన తర్వాత ఆ రోజు ఆయనకు కాలంలో బుధ ఉంటే ఆయన ఇంటికి విగ్రహం వేసి చిన్నది. ఈ విగ్రహం వేసి నందు బాబా ఆ విగ్రహాన్ని చిన్న మందిలో విగ్రహ ప్రతిష్టాపన చేసి 2-3 సంవత్సరాల తర్వాత పెద్ద మందిర్ కట్టు ఈ మందిర్ దాతనానికి ఈ నందు బాబాని ఈ మందిర్ని డెవలప్ చేసిండు, కట్టిపించిండు కూడా. కట్టిపించిన తర్వాతనే ఈ ప్రోగ్రాంలో అతని ఆశీర్వాదంతో ఇవన్నీ జరుగుతుంది. 3 సంవత్సరాలు. నందు బాబా ఇతని ఆశీర్వాదం కోసం ఇతను బతుకున్నాక అధిక సంఖ్యలో వస్తుంది. అతని ఆశీర్వాదం ఎప్పుడు మందికి ఉంటుంది. అతను నోటు ఏ చెప్తే అప్పుడు అదే అవుతుండే, అంటే అవుతుండే అప్పుడు. అయితే ఆ భక్తులు అదే రివాజుగా ఇప్పుడు నందు బాబా ఈ దర్శనం కోసం కంపల్సరీ ప్రతి గురువారం వేరే దూరం ఇక్కడికి వస్తారు. ఈ ఆలయానికి ఉన్న మరో గొప్ప విశిష్టత ఏంటంటే, సంతాన లేని దంపతులు ఇక్కడికి వచ్చి బాబాను దర్శించుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి బాబాకు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ మనం నిత్యం చూస్తుంటాం. నమ్మకమే పునాది, బాబా సేవయే మార్గం అన్నట్లుగా నందు బాబా మార్గదర్శకత్వం ఈ ఆలయంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. జిల్లా నలుమూలల నుండి కాక పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ క్షేత్రానికి పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు పచ్చడి చేస్తాము, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు కాబట్టి ఉగాది రోజు కాబట్టి గుడాలు పెడతాం, అన్ని రకాల గుడాలు. తర్వాత పచ్చడి అంటే తీర్థం ఇక్కడ తాగేది. గుడాలే ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది. అన్నము, పప్పు, కూరలు ఉంటాయి. ఈ రోజు కాబట్టి ఉగాది గుడాలు చేస్తామంట. జొన్నలు, కొత్తగడ్డలు, మినుములు అవన్నీ వేసి ఉగాది. మీరు కూడా మానసిక ప్రశాంతత కోసం, బాబా అనుగ్రహం కోసం చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని క్రాంతినగర్ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోండి. ఆ అపర షిరిడి వాసుడి కృపకు పాత్రులవ్వండి. నందు బాబా ఆశీస్సులు తీసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.